సైన్ కన్వెన్షన్ ఫర్ రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్ అనగా గోళాకార దర్పణాల పరావర్తనములో సంజ్ఞా సాంప్రదాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు, స్పెరికల్ మిర్రర్స్లో లైట్ రిఫ్లెక్షన్ని వివరించేటప్పుడు సైన్ కన్వెన్షన్ని పాటిస్తాము. దీన్నే న్యూ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్ అని అంటాము. ఈ సైన్ కన్వెన్షన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాము. సైన్ కన్వెన్షన్లో మిర్రర్ యొక్క పోల్ని ఆరిజన్గాను, అలాగే ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్గా పరిగణలోకి తీసుకుంటాం. ఆబ్జెక్ట్ని ఎల్లప్పుడూ మిర్రర్కి లెఫ్ట్ సైడ్న ఉంచాలి. ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే లెఫ్ట్ వైపు నుంచి వచ్చి మిర్రర్పై పడటాన్ని ఇది సూచిస్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి అన్ని డిస్టెన్సెస్ని మిర్రర్ యొక్క పోల్ నుండి మెజర్ చేయాలి. ఆరిజన్ లేదా మిర్రర్ యొక్క పోల్ నుండి రైట్ హ్యాండ్ సైడ్ అనగా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో కొలిచేటటువంటి ఆల్ డిస్టెన్సెస్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి. ఆరిజన్ లేదా మిర్రర్ యొక్క పోల్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనగా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో కొలిచేటటువంటి ఆల్ డిస్టెన్సెస్ని నెగిటివ్గా తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా అంటే అప్వర్డ్ డైరెక్షన్లో అనగా పాజిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో మెజర్ చేయబడేటటువంటి ఆల్ డిస్టెన్సెస్ని పాజిటివ్గా తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో అనగా నెగిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో మెజర్ చేయబడేటటువంటి ఆల్ మెజర్మెంట్స్ని మనము నెగిటివ్గా తీసుకోవాలి. విద్యార్థులు, ఈ సైన్ కన్వెన్షన్ని మిర్రర్ ఫార్ములాని డెరైవ్ చేసేటటువంటి సందర్భంలోనూ, అలాగే ఫార్ములా యూజ్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే సందర్భంలోనూ ఉపయోగిస్తాము.